సిపి గారు వీళ్ళంతా కూడా పోలీసు యంత్రాంగం అయి ఎప్పుడైతే వంశీని అరెస్ట్ చేయబోతున్నామని అతనికి హామీ ఇచ్చిన తరువాత ఇదంతా జరిగిన అతను ధైర్యంగా ఇది జరిగిందని చెప్పి మొత్తం చెప్పాడు. అందువల్ల ఇవాళ మళ్ళా తీసుకెళ్లి ఇవాళ రేపట్లోనే ఆయన చేత కూడా స్టేట్మెంట్ ఇవ్వదు. నిజంగా నేను ఒకటే చెప్తా ఉన్నా, నిజంగా ఇవాళ పోలీసులు బెదిరించారంటే ఇవాళ చెప్పొచ్చు, ఇవాళ ఆయన జడ్జి గారు అన్నట్టు ఇవాళ కూడా చెప్పొచ్చు, ఇవాళ నన్ను వీళ్ళు పోలీసులు బెదిరించారని వాళ్ళు బెదిరించారని చెప్పొచ్చు. ఇవాళ వంశీ వాళ్ళు ప్రలోభాలకు గురి చేసినా కూడా అతను ధైర్యంగా వచ్చి పోలీసులకు చెప్పి వాళ్ళ బ్రదర్ కంప్లైంట్ ఇచ్చి వాళ్ళ సిస్టర్ అండదండలుగా నిలబడితే ఈ రోజున ఈ కేసు తన పాపం పండి వంశీ అనేవాడు నొటోరియస్ క్రిమినల్ సార్. ఇవాళ ఏదైతే కంప్లైంట్ ఇచ్చాడో ఆ కంప్లైంటే విత్డ్రా అయితే కేసే ఉండదని ఆలోచించాడు. అంతేగాని ఈ డిజిటల్ టెక్నాలజీ మనం ఏవే కారులు రికార్డ్ అవుద్ది ఇవన్నీ తెలుసుకోలేకపోయాడు అతను. ఒక నేరం చేసేవాడు ఏదో ఒకటి వదిలిపెట్టి వెళ్తాడు అన్నట్టుగా ఇవన్నీ కూడా సీసీ కెమెరాలు డిజిటల్ ఇవన్నీ కూడా ఫోన్లు ఎక్కడెక్కడ ఉన్నాయి అనేది ఇవన్నీ వచ్చేస్తాయి అని చెప్పేసి తెలుసుకోలేక చాలా అతిగా ప్రవర్తించి ఏదో ఇంకా తన ప్రభుత్వమే ఉందన్నటువంటి భ్రమంలో వాడు స్వతహాగానే నేరస్తుడు సార్. వాడు చాలా పెద్ద నేరస్తుడు, తనామనే లేదు. వాడు ఎటువంటి క్రిమినల్ అంటే వంశీ అనేవాడు సహజంగా రాజకీయాల్లో ప్రత్యర్థులు ఉంటారు. మన ప్రత్యర్థి పోటీ చేస్తే ఎవడైనా ఫోన్ చేస్తాడా అంటే ఆ రోజు వాడు తెలుగుదేశం పార్టీలోనే ఉండి వెంకట్రావు ఇంటికి ఫోన్ చేసి వెంకట్రావు మిసెస్తో కూడా ఫోన్లు వాడికి ఉన్న జబ్బదే, నేను పేర్లు చెప్పను, చాలా మంది అట్లానే డైరెక్ట్ గా దేవినేని ఉమాగారికి ఫోన్ చేసేవాడు. ఉమాగారు కూడా ఒకరోజు చాలా సీరియస్ గా ఈ కంప్లైంట్ ఇచ్చాడు. వాడికి అదొక ఒక సైకో వాడు ఏదైనా చేతనైతే దమ్ము ధైర్యం ఉంటే నువ్వు నేను లేకపోతే నువ్వు ఉమాగారో లేకపోతే వెంకట్రావు గారో చూసుకోవాలి. మహిళలకు ఫోన్ చేయటం, చుట్టాలకు ఫోన్ చేయటం, మహిళల్ని అసభ్యంగా మాట్లాడి బెదిరించటం ఇవన్నీ వాడు చేయటమేగా అనేక అవినీతి అరాచకాలకు పాల్పడ్డాడు. ఎవరైతే రక్తం దారబోసి తెలుగుదేశం పార్టీ నాయకులు గెలిపించారో వాళ్ళ స్థలాలు వాళ్ళ పొలాలు అక్రమంగా అన్యాయంగా ఆక్రమించాడు. అందుకని వాడికి తగిన శిక్ష పడింది. అన్నిటికీ మించి అసెంబ్లీలో ఎవరిన ఎన్టీ రామారావు గారి కుమార్తె చంద్రబాబు నాయుడు గారి సతీమణి భువనమ్మ గారిని విమర్శించాడు. ఎందుకంటే నేను ఏ మహిళనైనా విమర్శించడం తప్పే. భువనమ్మ గారంటే ఎవరు మీకు? భువనమ్మ గారి భర్త నీకు రాజకీయ భిక్ష పెట్టాడు 2 సార్లు. ఈ విధవ 2019లో టికెట్ ఇస్తానండి వీడు హైదరాబాద్లో మాట్లాడుకొని బెదిరింపులకు భయపడిపోయి నామినేషన్ వేయటానికి 2019లోనే జంకాడు. నేను వెయ్యనంటే చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు పిలిచి నువ్వు ఇంత పిరికోడివా, నామినేషన్ ఏనంటావేంటి, అయిపోతే చెప్పు మేము ఇంకో క్యాండిడేట్ని పెట్టుకుంటామంటే వాడు చాలా తెలివిగా నామినేషన్ వేసి మా ఆర్థిక సహకారంతో గెలిచివాడు అమ్మటే వైసీపీలోకి పోయాడు. దీనికి ముందే వాడి నేచర్ ఎటువంటిదంటే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడే ఆడు జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేస్తా ఉంటే మీరు కూడా ఆయన భాషను ఉపయోగించకండి సరే, ఎందుకులేండి. ఈ పార్టీలో ఉండి కౌగిలించు అందరినీ ఉపయోగించమండి. ఇతను దానికి అర్హుడే, దాంట్లో మీకు సమస్య లేదు. అంటే పెద్దిరెడ్డి ఇతను పెద్దిరెడ్డి చేసిన నేరాలు ఘోరాలు జడ్జి గారికి ఎట్లా తెలుసో, పెద్దిరెడ్డి పేరు చెబితే ఏ విధంగా ఆవేశం వచ్చిందో, వంశీ పేరు చెప్పినా నాని పేరు చెప్పినా మాకు రక్తం ఉప్పొంగిద్ది, మేము వాడు వీడని అంటాం వాళ్ళని, వాడిద్దరినే, మళ్ళీ ఇంకెవరిని మాట్లాడం మేము. కాబట్టి ఆ వంశీ ఎప్పుడైతే వాడిని రోడ్డు మీద జగన్మోహన్ రెడ్డిని కౌగిలించుకున్నాడో ఆ రోజే వాడి పతనం స్టార్ట్ అయిందనుకున్నాం. అది పరాకాష్ట భువనమ్మ గారిని అసెంబ్లీలో తిట్టడం, వాడిని సాంఘిక ఒక చిన్న ఉదాహరణ, కొడాలి నాని వంశీ అనేవాడు ఈ మధ్య కాలంలో పెళ్లిళ్ళకి వెళితే పెళ్లిళ్ళలోంచి వాళ్ళు వచ్చారనగానే లెగిసి వెళ్ళిపోతా ఉన్నారు అందరు పెళ్లిళ్ళలో వాళ్ళు. ఇది చాలా చోట్ల జరిగినాయి. సమాజము సంఘము వాడి బహిష్కరించారు వాళ్ళిద్దరిని. రాజకీయాలు ఉండొచ్చు కానీ సార్ ఎప్పుడు కూడా వ్యక్తిగత దోషంలో మహిళా దోషంలో ఫోన్లు చేయటాలు బెదిరింపులు ఈ విధంగా ఉండకూడదు. ఏ నాయకుడైనా ఏ పార్టీలో అయినా. ఇవాళ ఒకటే అడుగుతా ఉన్నా, నీకు దమ్ము ధైర్యం ఉంటే నాని అనేవాడు వంశీ అనేవాడు ఎన్ని పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు సార్, మమ్మల్ని చంపండి మేము జగన్ కోసం చచ్చిపోవటానికి సిద్ధంగా ఉన్నాం, అసలు వాడు వీడు అని చెప్పి ఒక్క నిమిషం ఉండండి. వాళ్ళు మాట్లాడిన మాటలు చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని మేము మళ్ళీ తిప్పి మాట్లాడలేము. నేను ఒకటే అడుగుతా ఉన్నా, మీ దమ్ము ధైర్యం ఉంటే ఏకుంజామున 5 గంటలకు వంశీని అరెస్ట్ చేస్తే అక్కడ ఈ పెద్ద మగాడని చెప్పేవాడు ఈ ఆకు రౌడి కొడాలి నానిగాడు లేకపోతే ఇంకొక పేర్ని నాని గాని లేకపోతే అంబటి రాంబాబు గాని ఎందుకు సబ్ జైలు దగ్గరికి వెళ్ళా? మేము మీ ప్రభుత్వంలో మా నాయకుల్ని కరోనా టైంలో కూడా అచ్చెన్నాయుడు గారు, ధూళిపాల నరేంద్ర గారు, ఉమామహేశ్వరరావు గారు, లేకపోతే జర్నలిస్ట్ అంకబాబు గారును, లేకపోతే ఇంకా మీరు ఎవరెవరైతే 70 ఏళ్ల రంగనాయకమున
అరెస్టు చేసినప్పుడు దమ్ముగా ధైర్యంగా వెళ్ళి మేము పోరాడి వాళ్ళని బయటికి తీసుకొచ్చాం. జైలు దగ్గర ధర్నాలు చేశాం మా నాయకుల కోసం, సామాజిక కార్యకర్తల కోసం. మరి మీకు దమ్మేమైంది? వాడు కొడాలి అని చాలాసార్లు చెప్పాడు. ఫైట్ చేసినప్పుడు న్యాయం ఉంది కాబట్టి ఫైట్ చేయగలిగారు. ఇవాళ ఏమని మరి దమ్ముంటారా? చస్తే ఇవాళ రేపటికి 2 రోజులు జగన్ కోసం చావటానికైనా సిద్ధంగా ఉన్నాం. పిరికి సన్యాసి, వాడు ఒక పిరికి సన్యాసి. రమ్మనండి కొడాలి నాని సబ్ జైలు దగ్గరకు వచ్చి పరామర్శించమండి. వాళ్ళ పార్టీ నేత, వాడి ఫ్రెండే కదా, స్నేహితుడే కదా. ఇటువంటి వెధవలు పోలీసులు అధికారం